అందరికీ నమస్తే అండి. నిన్న జరిగినటువంటి సీతారామ కళ్యాణంలో పాల్గొన్న ప్రతి రామభక్తుడికి, అలాగే ప్రతి హనుమ భక్తుడికి, ప్రతి హిందువు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సీతారామ కళ్యాణాన్ని చూడటమే మహా అదృష్టంగా భావించినటువంటి ఈ సమయంలో రామచంద్ర ప్రభులు వారి వివాహ వేడుకలో స్వయంగా పాల్గొన్నటువంటి భక్తులు కోకొల్లలు. వీరి అదృష్టమే అదృష్టం. అయితే అలాంటి అదృష్టంగా భావించిన మహామహులు ఎందరో ఉన్నారు. అటువంటి వారినందరూ కూడా అభినందిస్తూ, స్వాగతం చెప్తూ, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ప్రతి హిందువు, ప్రతి రామభక్తుడు, ప్రతి హనుమభక్తుడు కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఆ సీతారామ కళ్యాణంలో వీక్షించడం జరిగింది. చాలా అద్భుతం, మహా అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే జరిగిన ఘటన చూస్తే లక్షల మంది ప్రజలు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా వందల మంది సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు కళ్యాణాన్ని వీక్షించారు. వారి జీవితం ధన్యమైనట్టుగా భావించారు. వారు చెప్పుకున్న మాటలు నేను విన్నాను. ఆహా, సీతారామ కళ్యాణం జరిగిపోయి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎంత ఘనంగా జరుపుకుంటున్నామంటే అంత ప్రాశస్త్యం కలిగినది. అందుకే మనం కూడా ఆ సీతారాముల కళ్యాణం చూసాము, చాలా సంతోషపడ్డాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సీతారామ కళ్యాణ విశిష్టత చాలా విశేషమైనది. సీతారాముల కళ్యాణం చూతమురారని నేను ఒక సినిమా పాటలు మనం విన్నాం. ఎంత విశిష్టంగా చెప్పారో, ఎంత చక్కగా పాడారు. ఏదేమైనా సీతారాముల కళ్యాణంలో పాల్గొని అనంతరం జరిగినటువంటి శ్రీరామ పట్టాభిషేకంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హిందూ.